ఈ దేశంలో మరి 5 సంవత్సరములు సాధారణ 5 సంవత్సరాల డాక్టర్ కోర్సును చదవడం అనేది జరిగింది. అది సరిపోదేమో అని మరలా 2 సంవత్సరములు పీజీ కోర్సు చేయడం అనేది జరిగింది. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కోర్సు. నేను సేవ చేయాలనేటటువంటి దృక్పథంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటటువంటి కుక్తీవులకు వెళ్ళడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ గమనిస్తే చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ వారందరూ కూడా మన స్త్రీలు పెట్టుకున్నట్లుగా ఎంతో చక్కటి ఆ ఫ్లవర్స్ వాళ్ళు ధరించడం అనేది అక్కడ అలవాటుగా ఉండింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ గమనించినట్లయితే అక్కడ చాలా సమస్యలతో ప్రజలంతా కొట్టుబెట్టాడుతూ ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడ చేసినటువంటి సేవకు ఫలితంగా ఒక స్త్రీ వచ్చి తన కుమార్తె గత కొద్ది దినాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత మరలా కొద్ది దినాల తర్వాత వచ్చి తను నాతో కలిసి అమ్మ నా కుమార్తె చాలా బాగుపడినదని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. మరికొద్ది దినాల తర్వాత 10 సంవత్సరాల కండ్రు లేని ఒక అమ్మాయి, అంటే పుట్టుకురుంటి అమ్మాయి నా దగ్గరికి వచ్చి తన తల్లితో సహా వచ్చి నన్ను హత్తుకొని నేను చిన్న బేబీగా ఉన్నప్పుడు మీరే నన్ను చూశారని తన తల్లితో వచ్చినటువంటి ఆ అమ్మాయి చెప్పినప్పుడు నాకు ఇంకా సంతోషం అని అనిపించింది. ఈ కుక్తీవులలో చాలా సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి వృద్ధులు అంటువ్యాధులతో బాధపడకుండా ఉండడానికని వారిని అనుక్షణం మోటివేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఏ విధంగా వారి యొక్క పెరుగుదలలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న వలన వారికి మోటివేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా 1990 సంవత్సరం నుండి అక్కడ కంప్లీట్గా అంటువ్యాధులు రాకుండా ఉండడానికి నేను మరలా నాకంటే ముందుగా దీవులకు వెళ్ళినటువంటి డాక్టర్ హెన్రీ ముండ్రు అనేటటువంటి డాక్టర్స్ను అభినందించవలసి ఉన్నది. మేమందరం కలిసి మరి అక్కడ 1990 సంవత్సరం నుండి అంటువ్యాధులు రాకుండా కంప్లీట్గా రాకుండా మేము ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఒక సంగతి ఏంటంటే 1995 సంవత్సరం తర్వాత డెలివరీ అవుతున్న ఆ సందర్భంలో చాలా మంది స్త్రీలు చనిపోతూ ఉంటారు. అలాంటి కేసులు కూడా కంప్లీట్గా లేనటువంటి కుక్తీవులో ఉండడం అనేది ఒక స్త్రీగా నాకు ఎంతో గర్వించదగినటువంటి విషయము. భవిష్యత్ కాలంలో చేయవలసినటువంటి విషయాలు ఏమిటంటే యవనస్తులు మరి అవాంఛిత గర్భాశయాలు రాకుండా ఉండడానికి గర్భ నిరోధక యంత్రాలను లేదా టాబ్లెట్స్ ని వాడడానికి వారిలో మోటివేషన్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. మరియు అక్కడ ఉండేటటువంటి వృద్ధ స్త్రీలని పురుషులు కానీ భవిష్యత్ కాలంలో అధిక సంవత్సరాలు జీవించడానికి వారికి కావలసినటువంటి ఆరోగ్య విషయాలు నేర్పించవలసినటువంటి ప్రణాళిక అనేది మా ప్రణాళికలో ఉన్నది. కాబట్టి నా సాక్ష్యాన్ని పిల్లలకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ నేను కుక్తీవులలో మరి ఒక స్త్రీగా మొట్టమొదటి స్త్రీగా వెళ్ళి అక్కడ సేవ చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి బైబిల్లో చూసినట్లయితే మరి దేవుడు మానవుని సృష్టించినటువంటి విధానము మరి తల్లి గర్భంలో ఏకకణం నుంచి ఒక బాలుడుగా అమ్మాయిగా జన్మించడం అనేది అదొక విచిత్రం. అది మానవుల ఊహకందనటువంటి విషయము అనేది మరి ఆ డాక్టర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత బైబిల్కి అనుసంధానం చేస్తే ఎన్నో విషయాలు అనేవి బయటపడినవి. నా సాక్ష్యాన్ని విన్నందుకు మీకు అందరికీ వందనాలు. కుయో వరానా